అందరికీ నమస్కారం. నా పేరు రమా భాస్కర్ దేవరకొండ. మన దేశ పోలీస్ వ్యవస్థ, సిబిఐ, ఈడీ వీరందరూ అత్యంత ప్రతిభ కలిగిన వాళ్ళు. వీరు ఎంతటి క్రైమ్నైనా, ఎంతటి దోపిడీ అయినా వీరికి స్వేచ్ఛ అనేది ఇస్తే క్షణాల్లో, రోజుల్లో, నెలల్లో ఛేదించి అసలు నిందితుల్ని పట్టుకుని జైల్లో నిలబెట్టేస్తారు. వీరికి అసాధ్యమైనది ఏమీ లేదు. ప్రపంచంలో ఉన్న ఏ పోలీస్ వ్యవస్థకి వీరు తక్కువ కాదు. కానీ మన దేశ దరిద్రం, మన దేశ కర్మ ఏంటంటే అందరి మీద రాజకీయ ఒత్తిళ్ళు. ఈరోజు ఒక దొంగ కానీ, దోపిడీ కానీ జరిగితే ఆ దొంగతనం ఎలా జరిగింది అనేది ఒక పోలీస్ కానిస్టేబుల్ ఈ దొంగతనం ఎలా జరిగింది, ఎవరు చేసుంటారని క్షణాల్లో వాళ్ళ మైండ్లోకి వచ్చేస్తుంది. అతనికి కావాల్సిన మనం సదుపాయాలు కల్పిస్తే 1-2 రోజుల్లో ఆ దొంగల్ని పట్టుకొని పోలీస్ స్టేషన్లో వేస్తారు. ఆ పోలీస్ స్టేషన్లో వాళ్ళని నయానో భయానో చెప్పి వాళ్ళ చేత నిజాలు కక్కిస్తారు. ఇక్కడ ఏమవుతుందంటే ఈ నీచ రాజకీయ వ్యవస్థ మధ్యలోకి వస్తుంది. ఇంకో బాధ ఏంటంటే పాపం పోలీసు వాడికి శిక్ష వేసే అధికారం ఉండదు. వీరు కోర్టుకి జవాబుదారీ. కోర్టులో బెయిల్ దొరికేస్తుంది. కోర్టులో అన్ని రకాలైన రాజ్యాంగబద్ధంగా జరిగేవన్నీ జరుగుతుంటాయి. ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే ఏ పనైనా అతి త్వరగా, అతి ఈజీగా చేయగల శక్తి మన పోలీస్ వ్యవస్థకు ఉంది. ఈ పోలీసు వ్యవస్థని మన రాజకీయ నాయకులు తూట్లు పొడి చేస్తున్నారు. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. వారి మీద రాజకీయ ఒత్తిళ్ళు ఎలా పనిచేస్తాయో గత 2 రోజుల్లోనూ మనం చూసాం. ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తులు ఈ పోలీసు వాళ్ళు పట్టుకోగానే పోలీస్ స్టేషన్లోనే బెయిల్ ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. లేదంటే కోర్టుకు వెళ్ళే లోపలే వారికి బెయిల్ దొరికేస్తుంది. ఇక్కడ మనము పోలీసు వాళ్ళని అభినందించాలి కానీ పోలీసు వాళ్ళని కించపరచకూడదు. మనం కించపరచుకోవాలి. ఎందుకంటే ఈ రాజకీయ నాయకుల్ని మనమే ఎన్నుకుంటున్నాం కాబట్టి. ఇలాంటి రాజకీయ నాయకుల్ని ఎన్నుకుని ఈ రాజకీయ వ్యవస్థని నిర్వీర్యం చేసేస్తున్నాం. రాజకీయ వ్యవస్థ ప్రతి వ్యవస్థని నిర్వీర్యం చేసేస్తుంది. కాబట్టి ఈ దేశ యువత త్వరగా కళ్ళు తెరిచి సరి అయిన అభ్యర్థుల్ని ఎన్నుకోవాలి. తద్వారా మన దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యువత మీద ఉంది. కాబట్టి ఆడు దొరికాడు, వాడికి బెయిల్ వచ్చింది, పోలీసు వాళ్ళు బెయిల్ ఇచ్చేశారు, ఇలాంటి మాటలు మనం మాట్లాడుకోవడం కన్నా మనం చేసిన తప్పులేంటో మనం చూసుకుంటే బాగుంటుంది. కాబట్టి 2-3 రోజుల్లో ఎవరికో బెయిల్ వచ్చింది, వాడు ఇలా చేశాడు, వాడు అలా చేశాడు, మన పోలీసు వ్యవస్థ నిద్రవుతోంది, ఇలాంటి మాటలు మాట్లాడి మన పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం కరెక్ట్ కాదేమో ఆలోచించండి. టేక్ కేర్ ప్రజలారా. జై హో జగన్.